మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పటికే గోదావరి జిల్లాలో జనసేన నాయకులకి ఒక వరం అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, అలాగే మరొక మంత్రిగా అవకాశం వచ్చిన కందులు దుర్గేష్ కూడా గోదావరి జిల్లాకు సంబంధించిన నిడదవోలు నుంచి పోటీ చేయడం, గెలవడం. మరొక మంత్రి పదవి ఇలాగా తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారికి వచ్చింది. అయితే ఇప్పుడు మరొక పదవి కూడా వరించబోతుందా? అది కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పంతం నానాజీకి ఆ పదవి దక్కబోతుందా? ప్రస్తుతం అయితే రేస్లో ఉన్నారు. ఆ పదవి దక్కుతుందా లేదా అనేది మరొక 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ పదవి అయితే జనసేనకి ఇవ్వాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని పేర్లను పరిశీలించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అయితే పంపించడం జరిగింది. అందులో కాకినాడకు సంబంధించి పంతం నానాజీ పేరు ఉంది, అలాగే నెల్లిమర్లకు సంబంధించి లోకం మాధవ్ పేరు కూడా ఉంది. అంటే మహిళకే ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ అవకాశం లోకం మాధవ్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఖచ్చితంగా సీనాటి ప్రకారం చూసిన పంతం నానాజీ గతంలో ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి జనసేనలో యాక్టివ్గా ఉన్నారు. అలాగే సామాజిక వర్గ పరంగా చూసుకున్నా సరే ఆయనకి ఇచ్చే ఆలోచనలో ఉంది తెలుగుదేశం పార్టీ అనేది. అదే కనుక జరిగితే వరుసగా గోదావరి జిల్లాలో ఇప్పటికే 3 పదవులు వచ్చినట్టు అవుతుంది. అదే కనుక జరిగితే 2 మంత్రి పదవులు, అలాగే ఒక డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే ఈ ప్రచారం జరుగుతోంది. పంతం నానాజీకి డిప్యూటీ స్పీకర్ పదవి వస్తుందా లేదా అనేది వస్తే కనుక చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కూడా 2 పార్లమెంటుకు సంబంధించి, ఒకటి కాకినాడ పార్లమెంటుకు సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ కూడా గెలవడం, అలాగే ఇద్దరు ఎంపీల్లో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నారు. కాకపోతే బీజేపీకి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖచ్చితంగా జనసేనకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పదవి ఎవరిని వరుస్తుంది అనేది వేచి చూడాలి.